నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఉండే పొటాటో నగెట్స్ అండి. సూపర్ క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటో నగెట్స్. సాయంత్రం పూట వేడిగా పిల్లలకు నిమిషాల్లో ఇలా పొటాటో నగెట్స్ చేసి ఇవ్వవచ్చండి. క్రిస్పీగా తిన్న కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో అటువంటి పొటాటో నగెట్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం 4 ఉడికించుకున్న పొటాటోస్ని తీసుకుందాము. ఇలా తీసుకున్న పొటాటోస్ని ఇప్పుడు వీటిని మెత్తగా మ్యాచ్ చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ వేడిగా ఉన్నాయండి, సో అందుకోసమే స్పూన్తో మ్యాచ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను యాడ్ చేసుకుందాము. అలాగే తురిమి పట్టుకున్న 1 టీ స్పూన్ వెల్లుల్లి తురుమును కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 1 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ బ్రెడ్ పౌడర్ కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవలసి ఉంటుంది. మొత్తం ముద్దలాగా తయారయ్యేలాగా కలుపుకోవలసి ఉంటుందండి. సో చాట్ మసాలా యాడ్ చేసాం కదా, టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా ముద్దలాగా తయారైన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం తీసుకొని మనం నగెట్స్ని తయారు చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కొంచెం తీసుకొని మనం నగెట్స్ని తయారు చేసుకోవలసి ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా నగెట్స్ రూపంలో వీటిని తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో నగెట్స్ మాదిరిగా తయారు చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవలసి ఉంటుంది. ఇలా అన్నిటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదాను యాడ్ చేసుకొని అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి వీటిని ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ థిక్నెస్లో ఉండేలాగా మనం బ్యాటర్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పొటాటో నగెట్స్, అలాగే బ్యాటర్, అలాగే బ్రెడ్ పౌడర్ని తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పొటాటో నగెట్ను ఒక్కొక్కటిగా తీసుకుంటూ కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకుంటూ బ్రెడ్ పౌడర్తో ఈ విధంగా కోట్ చేసుకోవలసి ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా 1 బై 1 ఒక్కొక్కటిగా తీసుకుంటూ కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని అలాగే బ్రెడ్ పౌడర్ను కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవలసి ఉంటుంది. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా 1 బై 1 యాడ్ చేసుకుంటూ కోట్ చేసుకుంటూ మనం వీటిని తయారు చేసుకోవలసి ఉంటుంది. ఇలా అన్నిటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో నగెట్స్ను 1 బై 1 అందులో యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవలసి ఉంటుంది. వేసిన వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని ఈ విధంగా కదుపుతూ వేయించుకోవలసి ఉంటుందండి. సో ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా క్రిస్పీగా తయారయ్యేంత వరకు వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని పక్కకు తీసుకోవలసి ఉంటుంది. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఆయిల్లో యాడ్ చేసుకొని క్రిస్పీగా తయారయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ
వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ మరియు టేస్టీ స్నాక్స్ అనేది రెడీ అయినట్లేండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.